హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ వచ్చేసి చింతపండు పచ్చడి అండి. చాలా బాగుంటుంది. ఇంట్లో మీకు ఏవి మనకి కూరగాయలు అవైలబుల్గా లేకపోతే బ్యాచిలర్స్ కూడా పిల్లలు చక్కగా ఇలాంటి పచ్చడిని తయారు చేసుకోవచ్చు. ఈజీగా సింపుల్గా ఒక 5 నిమిషాల్లోనే మనకి రెడీ అయిపోయే ఈ చింతపండు పచ్చడిని మీరు చక్కగా తయారు చేసుకోవచ్చు అండి. చాలా సింపుల్గా. ముందుగా మీరు చింతపండుని ఒక 100 గ్రామ్స్ కానీ 50 గ్రామ్స్ కానీ మీరు నానబెట్టేసుకొని పెట్టేసుకోండి. ఆ తర్వాత కళాయిలో ఆయిల్ వేసుకొని 2 చుక్కలు, దీంట్లో ఒక 10-15 మీరు ఎండుమిర్చి వేసుకోండి. మీరు ఎక్కువగా ఘాటు తింటే కొంచెం ఎక్కువ ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చండి. ఇలా వేగిన ఎండుమిర్చిలో కొన్ని మెంతులు వేసుకోండి. మీరు మెంతులు, ధనియాలు, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసుకోవచ్చు. కాకపోతే నేను 2 ఐటమ్సే దీంట్లో వేసాను. ముందుగా జీలకర్ర అర స్పూన్ కాదండి, మెంతులు అర స్పూన్ కంటే కొంచెం తక్కువగా, జీలకర్ర మాత్రం 1 స్పూన్ వేసాను. ఈ 3 కూడా బాగా ఫ్రై చేయండి. కొంచెం మరి ఎర్రగా కాకుండా మరి మాడకుండా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మీరు మిక్సీలో ఈ ఎండుమిర్చి వేసిన తర్వాత ఒక 10-15 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. పొట్టు తీసేసి వేసేసుకోండి. ఉప్పు కూడా తగినంత వేసుకోండి. మీరు టేస్ట్కు తగ్గట్టు వేసుకోవచ్చు. ఇలా మీరు కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ పట్టిన తర్వాత దీంట్లో మీరు నానబెట్టిన చింతపండుని దీంట్లో వేసేసుకోండి. కారాన్ని బట్టి కూడా మీరు చింతపండు వేసుకోవచ్చు అండి. ఇది నేను చింతపండు ఒక 5 నిమిషాల ముందు నానబెట్టాను. చక్కగా నానిపోయింది. మీరు దీంట్లో ఉండే ఈనెలన్నీ తీసేసి మీరు దీంట్లో ఈ మిక్సీ పట్టుకున్న ఈ ఎండుమిర్చి దాంట్లో మీరు చింతపండుని వేసేసుకోండి. ఇలా చింతపండు వేసిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనకి పచ్చడి బ్యాటర్ ఎలా వస్తుందో అలా వచ్చేంత వరకు మీరు మిక్సీ వేసేసుకోండి. మరి లూజ్గా కాకుండా మరి గట్టిగా ఈ చింతపండు పచ్చడిని తయారు చేసుకోకండి. మీరు దీంట్లో కొంచెం వాటర్ వేసేసుకొని రెడీ చేసి పెట్టేసుకోండి. తర్వాత దీంట్లో మీరు పోపు వేసేసుకోండి. పోపుకి 1 స్పూను మినపప్పు వేసుకోండి. 1 స్పూను శనగపప్పు కూడా దీంట్లో వేసేసుకోండి. ఇది కొంచెం మనకి చక్కగా వేగాలండి. మంచి స్మెల్ వస్తుంది వేగేటప్పుడు. దీంట్లోనే ఆవాలు కూడా ఒక 1 స్పూన్ వేసుకోండి. అలాగే జీలకర్ర 1 స్పూను, ఒక 2 రెమ్మలు కానీ ఒక రెమ్మ కానీ ఫ్రెష్ కరివేపాకు వేసేసుకోండి. మీరు కావాలంటే మళ్ళీ ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. నేను వేయలేదు, కావాలంటే మీరు వేసుకోవచ్చు. ఈ పోపుని చక్కగా వేగనివ్వండి. ఇలా వేగిన ఈ పోపు దాంట్లో మనం ఈ చింతపండు పచ్చడిని దీంట్లో వేసేసుకోవాలి. మీరు కావాలంటే ఎక్కువ స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి పాడైపోయే అవకాశం ఉందండి. అలా కాకుండా కొంచెంగా మీరు ఇలా తయారు చేసుకుంటే ఒక 2 డేస్ మాత్రం కంపల్సరీగా మనకి ఇది నిలువ ఉంటుంది. ఉప్పు కరెక్ట్గా వేసేసుకోండి. వేసుకుంటే ఈ పచ్చడి కొంచెం నిలువ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? మీ అందరికీ చాలా ఈజీగా సింపుల్గా అర్థమయ్యేలా నేను చింతపండు పచ్చడిని తయారు చేసి చూపించాను. మీ అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ప్లీజ్ అండి, నాకు అందరూ కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికీ ఈ కర్రీస్ నచ్చి ఉంటే మంచి కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్. ఓకేనండి? అందరికీ వెరీ థ్యాంక్ యూ అండి. ఈ పచ్చడి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.